teachers and students. Today I am coming with the topic interrogative sentences. How to change an interrogative sentence from active to passive. ఈరోజు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చడము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసర్టివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్? ఈ రెండు సెంటెన్స్ మనం ముందు చూద్దాం. అసర్టివ్ సెంటెన్స్ జనరల్లీ మేక్స్ ఎ స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్. ఒక స్టేట్మెంట్ సాధారణ విషయాన్ని చెప్తుంది. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఒక క్వశ్చన్స్ అని చెప్తుంది. క్వశ్చన్స్ వేయడం, ప్రశ్నించడం. ఓకే, అయితే యాక్చువల్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసర్టివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్? అసర్టివ్ సెంటెన్స్ జనరల్లీ బిగిన్స్ విత్ సబ్జెక్ట్, ఆ తర్వాత వెర్బ్ వస్తుంది. వెర్బ్లో హెల్పింగ్ వెర్బ్ ఉండొచ్చు, మెయిన్ వెర్బ్ ఉండొచ్చు, లేకుంటే ఓన్లీ మెయిన్ వెర్బ్ ఉండొచ్చు. సో సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వెర్బ్ వచ్చి నెక్స్ట్ ఆబ్జెక్ట్ రావచ్చు, ఒకసారి ఆబ్జెక్ట్ లేకపోవచ్చు, ఎనీ అదర్ వర్డ్. ఓకే, ఇటు ఎలాంటి స్ట్రక్చర్ కానీ మనకు ఉన్నట్లయితే దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అని అంటాం. సపోజ్ కృష్ణ హ్యాజ్ బాట్ ఫ్రూట్స్. కృష్ణ అన్నది ఇట్ ఈజ్ ఎ నౌన్. ఈ నౌన్ ఓకే, హ్యాజ్ బాట్ అనే వెర్బ్ ముందు నౌన్ వచ్చింది. హ్యాజ్ బాట్ అనే వెర్బ్ ముందు నౌన్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ ఈ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, తర్వాత వెర్బ్ వచ్చింది. వెర్బ్ అయితే వాట్ ఈజ్ ద వెర్బ్ హియర్? హ్యాజ్ బాట్. ఇందులో హెల్పింగ్ వెర్బ్ ఉంది, బాట్ అని మెయిన్ వెర్బ్ ఉంది. ఆ తర్వాత మనకి ఫ్రూట్స్ ఒక నౌన్. ఓకే, నౌన్ ఆర్ ప్రొనౌన్ వెర్బ్ తర్వాత వస్తుంది, దాన్ని ఏంటంటే ఆబ్జెక్ట్ అంటాం. సో ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, తర్వాత వెర్బ్ వచ్చింది, వెర్బ్లో హెల్పింగ్ వెర్బ్ ఉంది, మెయిన్ వెర్బ్ ఉంది, తర్వాత ఆబ్జెక్ట్. ఇలాంటి సెంటెన్స్ ఒక ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇలాంటి సెంటెన్స్ మనం అసర్టివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకే, అదేవిధంగా అదే మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూసినట్లయితే, ఇఫ్ యు సీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆస్క్స్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఒక క్వశ్చన్స్ని చెప్తుంది మనకి. అదేవిధంగా ఇట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్తో మొదలవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అసర్టివ్ సెంటెన్స్. క్వశ్చన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆర్ టూ కైండ్స్. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేంటి? బిగినింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ బిగినింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్ అండ్ బిగినింగ్ విత్ WH వర్డ్స్. WH వర్డ్స్ అంటే హూ, హూమ్, హూజ్, వాట్, విచ్, వేర్, వెన్, వై, హౌ, అలాగే హూ ఎవర్, వాట్ ఎవర్, విచ్ ఎవర్. సో ఇలాంటి వర్డ్స్తో మొదలైనటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా W అండ్ H రెండు లెటర్లు ఉంటాయి కాబట్టి జనరల్గా మనం ఏంటంటే వీటిని WH క్వశ్చన్స్ అంటాం. హౌ ఉందనుకోండి, హూ ఉందనుకోండి, WHO, W ఉంది, H ఉంది. హౌ ఉందనుకోండి, HOW, H ఉంది, W ఉంది. అందువలన ఈ వర్డ్స్ని మనం WH క్వశ్చన్స్ అని అంటాం. సో ఈ రెండు రకాల క్వశ్చన్స్లో ఓకే, బిగినింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో మొదలైతే ఇది హెల్పింగ్ వెర్బ్తో మొదలవుతుంది. ఈ రెండు కూడా ఇక్కడ సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ రెండు కూడా ఇన్వర్ట్ అవుతాయి, రివర్స్ అవుతాయి. చూడండి, కృష్ణ హ్యాజ్ బాట్ ఫ్రూట్స్ అంటే మనం అసర్టివ్ని ఫుల్ స్టాప్ పెడతాం. అదే సెంటెన్స్ మన క్వశ్చన్స్ ఏంటంటే ఆ హ్యాజ్ని ముందుకు హెల్పింగ్ వెర్బ్ ముందుకు తీసుకొచ్చి నెక్స్ట్ సబ్జెక్టు, నెక్స్ట్ మెయిన్ వెర్బ్, నెక్స్ట్ మెయిన్ వెర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్, దెన్ క్వశ్చన్ మార్క్ పెడతాం. సో దిస్ ఈజ్ వన్ కైండ్. సో హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్, నౌన్ ఆర్ ప్రొనౌన్, నెక్స్ట్ మెయిన్ వెర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ అదర్ వర్డ్. సో దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో వీటిని మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. వీటిని ఏంటంటాం మనం? ఎస్ ఆర్ నో
క్వశ్చన్స్. ఏ క్వశ్చన్స్ అయితే మనకి హెల్పింగ్ వెర్బ్తో మొదలయ్యి, హెల్పింగ్ వెర్బ్స్ మనకు తెలుసును, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్ టు, ఆట్ టు, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, అలాగే బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇలాంటివి. అలాంటి హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్, నెక్స్ట్ మెయిన్ వెర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ అదర్ వర్డ్. ఇలాంటి సెంటెన్స్ మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఆర్ వీటిని క్వశ్చన్స్ బిగినింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్. ఇది ఒక రకమైన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి స్ట్రక్చర్ ఇంపార్టెంట్. మనకి ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ మెయిన్ వెర్బ్. ఇది తర్వాత ఏ వర్డ్ అని రావచ్చు, రాకపోవచ్చు. డూ యూ నో అన్నాం అనుకోండి, డూ హెల్పింగ్ వెర్బ్, యూ సబ్జెక్ట్, నో మెయిన్ వెర్బ్. దాని తర్వాత ఏ వర్డ్స్ లేవు, ఉండాలని లేదు, ఉండొచ్చు. ఆ ఉన్నది ఆబ్జెక్ట్ అవ్వచ్చు, యాడ్వర్బ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తే హౌ టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్. అదేవిధంగా బిగినింగ్ విత్ WH వర్డ్స్ అంటే హూ, హూమ్, హూజ్, వాట్, విచ్, వేర్, వెన్, వై, హౌ, ఇలాంటి వర్డ్స్ స్టార్టింగ్లోనే వస్తాయి. అలాంటి వర్డ్స్ స్టార్టింగ్లో వచ్చి ఒక క్వశ్చన్ వేసినట్లయితే వాడిని WH క్వశ్చన్స్ అంటాం. అయితే హూ, హూమ్, హూజ్, అలాగే వేర్, వెన్, వై, హౌ వచ్చిన వెంటనే ఇది క్వశ్చన్స్ అనుకోవడానికి లేదు. ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది, ఈ WH వర్డ్ తర్వాత ఇమ్మీడియట్గా హెల్పింగ్ వెర్బ్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ లేకపోతే మెయిన్ వెర్బ్ వచ్చేయాలి. వీటి తర్వాత ఇక్కడ హూ, బ్రోక్ అని వచ్చింది, వేర్, హ్యాజ్ అని వచ్చింది, వెన్, ఓకే, వెన్, విల్ అని వచ్చింది. ఓకే, సో ఇలా ఈ WH వర్డ్స్ తర్వాత మనకి ఇమ్మీడియట్గా హెల్పింగ్ వెర్బ్ రావాలి. హెల్పింగ్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ ఏదోటి కంపల్సరీగా రావాలి. ఓకే, అంతేగాని సబ్జెక్ట్ వచ్చేయకూడదు. ఇక్కడ చూడండి, హూ బ్రోక్ ద గ్లాస్, హూ సబ్జెక్టు, వెర్బ్ వచ్చింది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కరెక్ట్. అలాగే వేర్ హీ హ్యాజ్ కెప్ట్ ద బుక్స్, వేర్ హీ, వేర్ తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ హీ అనే ప్రొనౌన్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. ఈ సెంటెన్స్ రాంగ్. ఏమిటి రావాలి, ఇక్కడ వేర్ తర్వాత హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి. వేర్ హ్యాజ్ హీ కెప్ట్ ద బుక్స్, వేర్ హీ హ్యాజ్ కెప్ట్ ద బుక్స్ రాంగ్. వేర్ హ్యాజ్ హీ కెప్ట్, హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఇమ్మీడియట్గా ఇంటరాగేటివ్ వర్డ్ తర్వాత వచ్చేసి దాని తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ వచ్చి తర్వాత మెయిన్ వెర్బ్ వచ్చి తర్వాత ఏ వర్డ్ ఉండొచ్చు లేకపోవచ్చు. ఇది స్ట్రక్చర్. అంటే ఏంటి, ఇదే స్ట్రక్చర్ ముందు మనకు హూ గాను, హూమ్ గాను, హూజ్ గాను వస్తుంది. అంతేగాని ఈ హూ, వేర్, వెన్, వై వీటి తర్వాత ఇమ్మీడియట్గా సబ్జెక్ట్ రాకూడదు. ఇమ్మీడియట్గా హెల్పింగ్ వెర్బ్ రావాలి, లేకుంటే మెయిన్ వెర్బ్ అంటే మెయిన్ వెర్బ్ రావాలి. అప్పుడు అది ఇంట్రాగేటివ్ అవుతుంది. వేర్ హీ హ్యాజ్ గాన్ రాంగ్, వేర్ హ్యాజ్ హీ గాన్. ఓకే, వాట్ యూ విల్ సే రాంగ్, వాట్ విల్ యూ సే. వాట్ తర్వాత ఆ విల్ అనే హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్ హీ, నెక్స్ట్ మెయిన్ వెర్బ్. ఇలాంటి సెంటెన్స్ వస్తే మనం క్వశ్చన్ మార్క్ పెడతాం. ఓకే, చూడండి ఇక్కడ వేర్ హ్యాజ్ హీ కెప్ట్, వేర్ ఇమ్మీడియట్గా హ్యాజ్ వచ్చింది, వేర్ తర్వాత హీ వచ్చింది. ఈ సెంటెన్స్ రాంగ్ అని రాసాం, ఈ సెంటెన్స్ రైట్. సో మనం ఈ సెంటెన్స్ని మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్ మార్చేటప్పుడు సేమ్ స్ట్రక్చర్. ప్యాసివ్లో కూడా ఇమ్మీడియట్గా ఈ ఇంటరాగేటివ్ వర్డ్ తర్వాత ఇమ్మీడియట్గా ఏమిటి రావాలి, మనకి హెల్పింగ్ వెర్బే రావాలి. హెల్పింగ్ వెర్బ్ లేకపోతే బీ ఫార్మే హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. అలాగే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది, ప్యాసివ్ కూడా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి. అవి రూల్స్. ఓకే, నౌ లెట్ us see హౌ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్తో మొదలైనటువంటి క్వశ్చన్స్ని హౌ టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్. ఇక్కడ చూడండి, డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, యూ అనే సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ఉంది. దీన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం, ఆర్ క్వశ్చన్స్ బిగినింగ్ విత్ హెల్పింగ్. ఇక్కడ డూ, డిడ్, షెల్, వుడ్, హ్యాజ్, హ్యాడ్, షుడ్, ఆర్, అలాగే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వీటితో క్వశ్చన్స్ మొదలవచ్చు. ఇప్పుడు అలా చేద్దాం. చూడండి, సేమ్ రూల్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ దేర్, ఆబ్జెక్ట్ ఈజ్ దేర్. ఆబ్జెక్ట్ ఉందో లేదో మనం క్వశ్చన్స్ వేసుకోవాలి. ఎలాగా, విత్ హూమ్, క్వశ్చన్ విత్ హూమ్ ఆర్ వాట్,
ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ విత్ హూమ్ ఆర్ వాట్, ఆటోమేటికల్లీ ఇఫ్ ఆన్సర్ కమ్స్, ఆన్సర్ వచ్చినట్లయితే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. హూమ్ డూ యూ టేక్, నో ఆన్సర్. వాట్ డూ యూ టేక్, టీ, ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ దేంతో మొదలైంది, హెల్పింగ్ వెర్బ్తో. సో ప్యాసివ్ వాయిస్ కూడా హెల్పింగ్ వెర్బ్తోనే మొదలవ్వాలి. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ముందు చూద్దాం. వాట్ ఈస్ ద వెర్బ్ హియర్, డూ టేక్. ఓకే, డూ, డూ, డస్, డిడ్ అవి బీ ఫార్మ్స్ కాదు. బీ ఫార్మ్స్ ఏంటి మనకి, యామ్, ఈజ్, ఆర్ ఉందా లేదు, వాజ్, వర్ ఉందా లేదు, బీ, బీన్, బీయింగ్ ఏ బీ ఫార్మ్ ఇందులో లేదు. అలాగే మెయిన్ వెర్బ్ టేక్ చూస్తే టేక్, టుక్, టేకన్, టేకన్ ఎక్కడ ఉందా, V3 లేదు. నో బీ ఫార్మ్, నో V3, యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే మనకి ఏం చేయాలి, ముందు ఈ వెర్బ్ తాలూకా టెన్స్ తెలియాలి. ఓకే, ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ రెండూ ఉన్నాయో, హెల్పింగ్ వెర్బ్ ఏది ఉంటే అదే టెన్స్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఏముంది, డూ. డూ, డస్ ఏ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి బీ ఫార్మ్స్ ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏది, యామ్, ఈజ్, ఆర్. ఓకే, బీ ఫార్మ్స్ ఏం సెలెక్ట్ చేసాం మనం, యామ్, ఈజ్, ఆర్. ఇప్పుడు ఈ ఆబ్జెక్టు టీ అనేది సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి టీతో ఏంటి ఉపయోగిస్తాం చేస్తాం, యామా, ఈజ్, ఆరా, ఈజ్. సో ఆ ఈజ్ ముందు రాయాలి. ముందు టీ ముందు రాసేయకూడదు, అంటే ఆబ్జెక్ట్ ముందు సబ్జెక్ట్ చేసేయకూడదు. ముందేంటి, హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది, మళ్ళీ హెల్పింగ్ వెర్బ్తోనే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఈ డూ, డస్ ప్లేస్లో మనకి ఎప్పుడు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వస్తాయి. యామ్, ఈజ్, ఆర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం బీ ఫార్మ్స్. ఇప్పుడు ఆబ్జెక్టు టీకి సింగులర్ కాబట్టి ఈజ్. నెక్స్ట్ ఈ టీ సబ్జెక్టు అలాగే రాసేయండి, ఈజ్, టీ. మెయిన్ వెర్బ్ తాలూకా V3 టేక్, టుక్, టేకెన్. ఇక్కడ అవును ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయండి, యుఏ. అగైన్ పుట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, మధ్యలో సబ్జెక్ట్ వచ్చింది, మధ్యలో సబ్జెక్ట్ వచ్చింది. దీన్ని అసెర్టివ్ సెంటెన్స్. టాలీ ఏందిలో చూడండి, డూ ఏ టెన్స్, డూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఈజ్ ఏ టెన్స్ ప్రెజెంట్ టెన్స్. టాలీ అయిపోయింది కదా. అది బీ ఫార్మ్ ఉంది, V3 టేకెన్, V3 ఉంది ప్యాసివ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, వాట్ ఈస్ ద వర్బ్ హియర్, డిడ్, రిపేర్. ఇది వర్బ్. డిడ్ హెల్పింగ్ వెర్బ్, రిపేర్ మెయిన్ వెర్బ్. ఈ రెండింటి మధ్యలో మనకి హీ అనే ప్రొనౌన్ సబ్జెక్ట్గా వచ్చింది. ఓకే, ఇలాంటి దాన్ని కూడా మనం ఏంటంటాం, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డిడ్తో స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ హెల్పింగ్ వెర్బ్తోనే స్టార్ట్ అవ్వాలి. కానీ డూ, డస్, డిడ్ అనేవి ఈ మూడు కూడా ప్యాసివ్ వాయిస్లో రావు, జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైతే డూ, డస్ ఉందో దాని ప్లేస్లో యామో, ఈజో, ఆరో రాయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ రాయాలి, నెక్స్ట్ V3 రాయాలి. అలాగే డిడ్ ఎప్పుడైతే ఉందో యూ సెలెక్ట్ ఓన్లీ వాజ్ ఆర్ వర్. ఓకే, ఇక్కడ కూడా చూడండి, డిడ్, రిపేర్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీరు ముందు గుర్తించాలి. డిడ్ బీ ఫార్మ్ కాదు, యామ్, ఈజ్, ఆర్ కాదు, వాజ్, వర్ కాదు, వాజ్, వర్ కూడా కాదు. అలాగే బీన్, బీయింగ్. సో బీ ఫార్మ్ లేదు, రిపేర్డ్ V3 లేదు. సో యాక్టివ్ వాయిస్. ఓకే, సో ఇక్కడ డిడ్ ఎప్పుడైతే ఉందో మనం వాజ్, వర్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, ద వెహికల్, సింగులర్. సింగులర్తో వాజ్, వర్, వాజ్, ద వెహికల్, వాజ్ ద వెహికల్. రిపేర్ మెయిన్ వెర్బ్గా V3 రాయండి, రిపేర్డ్. బై హీతో హీని హిమ్ చేస్తాం. అగైన్ పుట్ క్వశ్చన్ మార్క్. ఓకే, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మనం మార్చేటప్పుడు కైండ్ ఆఫ్ సెంటెన్స్ మారదు. ఇంట్రాగేటివ్ ఉంటే ఇంట్రాగేటివ్ ఉంటుంది, అసర్టివ్ ఉంటే అసర్టివ్ ఉంటుంది, ఇంపెరిటివ్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ క్వశ్చన్ బిగినింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్, క్వశ్చన్ బిగినింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్. బీ ఫార్మ్ హెల్పింగ్ వెర్బ్సే కదా. సో హెల్పింగ్ వెర్బ్ నెక్స్ట్ మెయిన్ వెర్బ్, ఈ రెండింటి మధ్యలో మనకు సబ్జెక్ట్ వచ్చింది. సో ఇట్ ఈజ్ క్వశ్చన్ బిగినింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్, ఇట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. ఆల్సో బిగినింగ్ విత్ హెల్పింగ్ వెర్బ్ అండ్ క్వశ్చన్ మార్క్. నౌ ఇక్కడ చూద్దాం, షెల్ వీ ప్లే చెస్. షెల్ అగైన్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. నో బీ ఫార్మ్ లేదు. ప్లేడ్ V3 లేదు. సో యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్లో మార్చాలి. ఇక్కడ ఎప్పుడైతే షెల్ ఆర్ విల్ ఉందో ఓకే మళ్ళీ షెల్ ఆర్ విల్లే రాయాలి మనం. వుడ్, షుడ్ ఉంది, వుడ్, షుడ్డే రాయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది, చెస్. ఓకే, షెల్ దేంతో ఉపయోగిస్తాం మనం, వీతోనే షెల్. మిగతా యూ విల్, హీ విల్, షీ విల్, చెస్ విల్, క్రికెట్ విల్, ద బాయ్ విల్, మిగతా దేంతోనైనా విల్లే. సో ఇక్కడ షెల్ని మనం దీనికి సూట్ అవ్వాలి కాబట్టి విల్ కింద మార్చుకుంటాం, అంతే తప్ప ఈ వుడ్ కింద మార్చకూడదు, విల్. నౌ ఈ ఆబ్జెక్టు
ఓకే, ఈ ఆబ్జెక్ట్ మనం సబ్జెక్ట్ చేసేయండి. ఈ షెల్ విల్ బీ ఫార్మ్ కాదు కదా, బీ ఫార్మ్ మనకు రావాలి కదా. షెల్ విల్ ఏ టెన్స్ ఫ్యూచర్, ఫ్యూచర్స్లో బీ ఫార్మ్ ఏంటి బీఈబీ. షెల్ సో విల్ చెస్ బీ, ప్లే తాలూకు V3 ప్లేడ్, ప్లే తాలూకు V3 ఏమిటి ప్లేడ్. విల్ చెస్ బీ ప్లేడ్ బై అస్. ఓకే, ఇది రాస్తే రాయొచ్చు లేకుండా మానేవచ్చు అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వుడ్ ఉంది. వుడ్ ఉంటే నేను వుడ్డే రాసియండి, ఏం మార్చద్దు. షెల్ ఉంటే షెల్ విల్ షెల్గా మారుతుంది తెప్పించి. వుడ్ ఉంటే వుడ్డే. డూ డస్ ఉన్నప్పుడు మాత్రం యామేజర్ వస్తుంది, డిడ్ ఉన్నప్పుడు వాజ్ ఓవర్ వస్తుంది. మిగతా ఏ హెల్పింగ్ ఉంటే అదే రాయాలి వుడ్. నెక్స్ట్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి ఫ్రూట్స్. ఇక్కడ బీ ఫార్మ్ లేదు కదా, బీ ఫార్మ్ బిఈ. వుడ్ వచ్చిన బీ ఫార్మ్ ఏంటి బిఈబిఏ. నెక్స్ట్ బై తాలూకు V3 బాట్ బై యూ క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హ్యాజ్ హీ టేకెన్ మెడిసిన్స్ రెగ్యులర్లీ. ఇక్కడ వర్బ్ ఏది హ్యాజ్ టేకెన్, ఇది వర్బ్. ఓకే, ఇక్కడ కూడా మనకి బీ ఫార్మ్ లేదు, యామ్ ఆర్ లేదు, వాజ్ వర్ లేదు, బీన్ బీయింగ్ లేదు. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ నాట్ బీ ఫార్మ్, దోస్ ఆర్ డిఫరెంట్ హెల్పింగ్ వెర్బ్స్. సో ఇది కూడా యాక్టివ్ వాయిస్. ఇక్కడ V3 ఉంది, నో బీ ఫార్మ్ యాక్టివ్ వాయిస్. సో ఇక్కడ హ్యాజ్ ఉంది, మళ్ళీ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి మెడిసిన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదో మనకు డౌట్ వస్తే మళ్ళీ పుట్ ఏ క్వశ్చన్ విత్ వాట్ ఆర్ హూమ్. ఓకే, హూమ్ హ్యాజ్ హీ టేకెన్, నో ఆన్సర్. వాట్ హ్యాజ్ హీ టేకెన్ మెడిసిన్స్. సో మెడిసిన్స్ మనకి ఇది సబ్జెక్ట్ అవుతుంది. సో మెడిసిన్స్తో మనం హ్యావ్ ప్లోరల్, హ్యాజ్ సింగులర్. సో హ్యావ్ వచ్చినప్పుడు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ మళ్ళీ అగైన్ రాయాలి. ఇక్కడ వచ్చినటువంటి ఆబ్జెక్ట్ సింగులర్ ప్లోరల్లో చూసుకోవాలి. ఇక్కడ మెడిసిన్స్ ప్లోరల్ కాబట్టి హ్యావ్ రాయాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ సబ్జెక్ట్ రాసేయాలి మెడిసిన్స్. ఓకే, నెక్స్ట్ కూడా బీ ఫార్మ్ ఉండాలి కదా బీన్. ఓకే, హ్యావ్ మెడిసిన్స్ బీన్. టేకన్ మళ్ళీ బీ ఫార్మ్ ప్లస్ V3 రాయాలి కదా V3. హ్యావ్ మెడిసిన్స్ బీన్ టేకెన్ రెగ్యులర్లీ, ఈ యాడ్ వర్బ్ అలాగే రాసేస్తాం, రెగ్యులర్లీ బై హిమ్. ఓకే, ఇక్కడ మన టెన్స్ టాలు హ్యాజ్ ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ ప్లస్ V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ బీ ఫార్మ్ లేదు, ఇక్కడ బీ ఫార్మ్ ఉంది. ఇక్కడ మెడిసిన్స్ ప్లోరల్ కాబట్టి హ్యావ్ రాస్తాం, ఇక్కడ హీ సింగులర్ కాబట్టి హ్యాజ్ రాస్తాం, అంతే తేడా. ఓకే, హ్యావ్ బీన్ టేకెన్ వెబ్ ఏది ఇక్కడ హ్యావ్ బీన్ టేకెన్, అది వెబ్. సో బీ ఫార్మ్ ఉంది, V3 ఉంది, ప్యాసివ్ వాయిస్. అలాగే అక్కడ హ్యాడ్ ఉంది, దీనికి మీకు ఏం చూడక్కర్లేదు, హ్యాడ్కి హ్యాడ్ రాసియండి. ఓకే, ద వర్క్, హ్యాడ్ ద వర్క్, సబ్జెక్ట్ రాస్తాం. ఓకే, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం. హ్యాడ్ బీ ఫార్మ్ కాదు కదా, ప్యాసివ్లో బీ ఫార్మ్ ఉండాలి కదా. హ్యాడ్ వచ్చినట్టు బీ ఫార్మ్ ఏంటి మనకి బీన్. ఇంకా బీ ఫార్మ్స్ మీరు బాగా జ్ఞాపకించుకోవాలి. టెన్స్ వైజ్ బీ ఫార్మ్ క్లాసిఫికేషన్ ఒక టెన్సెస్ వీడియోలో మనం ఇచ్చాం కాబట్టి ఆ బీ ఫార్మ్ జాగ్రత్త చూసుకోండి. హ్యాడ్ ద వర్క్ బీన్ కంప్లీటెడ్ V3 కంప్లీటెడ్, ఇదే V3 కాబట్టి అదే రాసేస్తాం. కంప్లీటెడ్ బై దెమ్, దేమవుతుంది దెమ్. ఓకే, ఇక్కడ హ్యాడ్ బీన్ కంప్లీట్, బీ ఫార్మ్ ప్లస్ V3 ప్యాసివ్, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పెర్ఫెక్ట్. నెక్స్ట్ షుడ్ ఉంది, మీరు ఏమి మార్చక్కర్లేదు, షుడ్డే రాయండి, షుడ్. ఓకే, ఇది మెయిన్ వెబ్. వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ అనేది బుక్స్ కాదు ఇక్కడ, ఏం టెక్స్ట్ బుక్ అన్నా టెక్స్ట్ బుక్స్ అన్నా షుడ్డే మారదు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ షుడ్ టెక్స్ట్ బుక్. ఓకే, షెల్ విల్ కెన్, షెల్ షుడ్ విల్ వుడ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్ ఆట్ టు వచ్చేటప్పుడు బీ ఫార్మ్ ఓన్లీ BE బీ. షుడ్ టెక్స్ట్ బుక్ బీ బ్రాట్ టుమారో బై, ఈ హీని హిమ్ చేయండి క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ మేకింగ్ టాయ్స్. ఇక్కడ యూ సబ్జెక్ట్, ఆర్ మేకింగ్ వెబ్, ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తే మరి ఇక్కడ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. వాజ్ వర్ వస్తే వాజ్ వర్ రావాలి. ఇక్కడ
యామ్ ఈజ్ ఆర్ ఉంది, మళ్ళీ అగైన్ యామ్ ఈజ్ ఆర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో బిగినింగ్ ఇదే ఉండాలి కదా, టాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి అగైన్ ఆర్ రాస్తాం. ఆర్ ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ రాయండి, టాయ్స్. ఓకే, ఆర్ అనేది బీ ఫార్మ్ కాబట్టి మళ్ళీ బీ ఫార్మ్ రాయక్కర్లేదు. కానీ ఎక్కడైతే మనకి ఐఎన్జీ ఇంగుంటే అంతకుముందు చెప్పాం, ఐఎన్జీ ఇంగుంటే ఏం రాయాలి మనం, బీయింగ్. ఆర్ టాయ్స్ బీయింగ్. మేక్ తోలక V3 మేడ్ బై యూ. సో this is how to change active voice into passive voice in case of yes or no questions or questions beginning with helping verb. ఓకే, సో ఈ వీడియో మీరు చూడండి, ఇంకా డౌట్స్ ఏమంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా జ్ఞాపించుకోవాల్సింది ఏంటంటే యాక్టివ్ వాయిస్ క్వశ్చన్స్ అయినట్లయితే ప్యాసివ్ కూడా క్వశ్చన్ రూపంలోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ హెల్పింగ్ వర్బ్తో మొదలైతే ప్యాసివ్ కూడా హెల్పింగ్ వర్బ్తోనే మొదలవ్వాలి. ఇక్కడ జ్ఞాపించుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ డూ డస్ విషయంలో యామ్ ఈజ్ ఆర్తో స్టార్ట్ అవుతుంది, డిడ్ విషయంలో వాజ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, మిగతా ఏ హెల్పింగ్ వర్బ్తో దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం జ్ఞాపించుకోండి. ఓకే, బాగా చూసి కామెంట్స్ రూపంలో మీ సలహాలు, మీ డౌట్లు పెట్టండి. థ్యాంక్ యూ.